యూట్యూబ్ ప్రేక్షకులందరికీ చిలుక ద్వాదశి శుభాకాంక్షలు. చిలుక ద్వాదశి అని ఎందుకంటారు, ఆ పూజ ఎలా చేసుకోవాలి, విశేషాలతో పాటు కొన్ని కృష్ణ భక్తి గీతాలు, తులసి భక్తి గీతాలు విందాము. ఈరోజు తులసి కళ్యాణం చేస్తారు. కార్తీక శుక్ల ద్వాదశిని ఉత్థాన ద్వాదశి అంటారు. ఈ ఉత్థాన ద్వాదశి నాడు తులసి మొక్కకి కళ్యాణం చేస్తారు. ఉత్థాన ద్వాదశి నాడు తులసి విష్ణుమూర్తిని వివాహం చేసుకున్నట్లు పురాణాలు చెప్తున్నాయి. కనుక ఈరోజు తులసి కొమ్మను వధువుగా అలంకరిస్తారు. విష్ణు స్వరూపంగా భావించే ఉసిరి మొక్క కొమ్మను తెచ్చి తులసితో కళ్యాణం జరిపిస్తారు. కొందరు కార్తీక శుక్ల ద్వాదశి నాడు తులసి మొక్క వద్ద ఉసిరి మొక్కలను నాటుతారు. ప్రాచీన కాలం నుంచి హిందువులు తులసి మొక్కను పవిత్రంగా కొలుస్తుంటారు. మహిళలు ఉదయాన్నే లేచి తలస్నానం ఆచరించి తమ పసుపు కుంకుమలు పదిలంగా ఉండాలని తులసిని పూజిస్తారు. తులసిని బృంద అని కూడా అంటారు. విష్ణువును ఆరాధించిన ఆమె ఆయన వివిధ అవతారాలకు సంబంధించిన పండుగల్లో తులసి ప్రస్థానం ఉంటుంది. కొంతమంది నమ్మకాల ప్రకారం భూమిపై తులసిని లక్ష్మీదేవి ప్రతిరూపంగా కొలుస్తారు. తులసి తీర్థం అన్నమాట తరచూ వింటాము. తులసి తీర్థం లేదా తులసి రసం భారత సంప్రదాయంలో ప్రముఖ స్థానాన్ని కలిగి ఉంది. దీన్ని సర్వరోగ నివారిణిగా భావిస్తారు. ఇక చిలుక ద్వాదశి అంటే ఏమిటో తెలుసుకుందామా? కార్తీక మాసం అత్యంత పవిత్రమైంది, మహిమాన్వితమైంది, శివకేశవులకి ప్రీతికరమైన మాసం. ఈ మాసంలో ప్రతిరోజు పర్వదినమే. అయితే ఈ కార్తీక మాసంలో క్షీరాబ్ది ద్వాదశి, దీన్నే చిలుక ద్వాదశి అని కూడా అంటారు. ఇది ఎంతో పవిత్రమైంది. కార్తీక శుద్ధ ద్వాదశి నాడు కృతయుగంలో దేవతలు, రాక్షసులు అమృతం కోసం క్షీరసాగర మదనాన్ని ప్రారంభం చేసిన రోజు గనక ఈ రోజును క్షీరాబ్ది ద్వాదశి అని పిలుస్తారు. దేవదానవులు అమృతం కోసం క్షీరసాగర మదనం ప్రారంభించింది కూడా ఈరోజే. అందుకే ఈ రోజుకి మదన ద్వాదశి అని, అమృతం కోసం సాగరాన్ని మందర పర్వతంతో చిలికారు గనక చిలుక ద్వాదశి అని అంటారు. ఈ రోజునే దామోదర ద్వాదశి, యోగీశ్వర ద్వాదశి అని కూడా అంటారు. ఉత్థానైకాదశి అంటే శ్రీ మహావిష్ణువు పాలకడలిలో ఆదిశేషుని పాన్పు పైన ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు తన యోగ నిద్రను ప్రారంభించి తిరిగి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు కన్నులు విప్పి యోగ నిద్ర నుండి మేల్కొన్న రోజుకే ఉత్థాన ఏకాదశి అని పేరు. ఉత్థాన ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువు యోగ నిద్ర నుంచి మేల్కొని బ్రహ్మతో కలిసి తన ప్రియురాలైన తులసి ఉండే బృందావనంలోకి ద్వాదశి నాడు ప్రవేశిస్తాడు. అందుచేతనే తులసి మొక్క వద్ద క్షీరాబ్ది ద్వాదశి నాడు దీపములు వెలిగించి పూజలను జరపడం అనాదిగా వస్తున్న ఆచారం. కనుక స్త్రీలు ఈరోజు వారి సౌభాగ్య సంపదల కోసం తులసీధాత్రి దగ్గర విశేష దీపారాధనలు చేసి షోడశోపచారాలతో తులసీధాత్రి లక్ష్మీనారాయణులను పూజిస్తారు. ఈ రోజున తులసి మొక్క వద్ద శ్రీ మహావిష్ణువు స్వరూపంగా ఉసిరి మొక్కను ఉంచి పూజలు చేస్తారు. ముఖ్యంగా చాలామంది చేసే పెద్ద పొరపాటు ఉసిరి చెట్టు లేదని బజార్లలో అమ్మే ఉసిరి కొమ్మలను తీసుకొని వెళ్ళి తులసి వద్ద పెట్టి పూజ చేస్తుంటారు. అది శాస్త్ర విరుద్ధం. ఉసిరి చెట్టు వద్దనే పూజ చేసుకోవడం, లేదా నర్సరీ అంటే మొక్కనే తెచ్చుకొని కుండీల్లో మొక్కను పెట్టి పూజ చేసుకుంటే మంచిది. కార్తీక మాసంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఉసిరి చెట్టు కొమ్మలను విరవడం అనేది నరకం వంటి పనులు చేయకూడదని శాస్త్రవచనం చెబుతుంది. క్షీరసాగర మదనంలో జన్మించిన తేజోభరితమైన అమృత కలశహస్తయై సకల సిరులతో ఆవిర్భవించిన లక్ష్మీదేవిని శ్రీ మహావిష్ణువు దేవదానవ సమక్షంలో వివాహమాడతాడు. అందుకనే కొన్ని ప్రాంతాలలో ఆచారం బట్టి శ్రీ మహాలక్ష్మికి శ్రీమన్నారాయణునికి వివాహం చేసెదరు. బృందాదేవి శాపం వల్ల లోకానికి మహోసాలగ్రామ రూపం శ్రీ మహావిష్ణువు ఈ మహోత్కృష్టమైన ఈరోజే కార్తీక శుద్ధ ద్వాదశి. ఇక క్షీరాబ్ది ద్వాదశి వ్రత కథలోకి వచ్చేద్దామా? పూర్వము ధర్మరాజు రాజ్యం పోగొట్టుకొని తమ్ములతో కూడి ద్వైతవనమందుండగా అతడికి అనేక ఋషులతో కూడి వ్యాసుల వారు వచ్చారు. అట్లా వచ్చినటువంటి వ్యాసుని గని ధర్మరాజు తగు పూజలు సలిపి కూర్చుండబెట్టి తానును వారి అనుజ్ఞ పొంది కొంతసేపు వారితో మాట్లాడి ఆయనతో, స్వామి
మీరు ఎల్ల ధర్మములను ఉపదేశించదగిన మహానుభావులు. మీకు తెలియని సూక్ష్మధర్మములు ఏవి కూడా లేవు. మనుష్యులకు సర్వకాలములకు ఏ ఉపాయం చేత సిద్ధించునో సెలవిండు అని అడుగగా వ్యాసుడు ఈ విధంగా చెప్పాడు. నాయన, మంచి ప్రశ్న వేశావు. ఈ విషయంనే పూర్వము నారద మహాముని బ్రహ్మనడగగా అతడు సర్వకామ ప్రదములకు 2 వ్రతములు చెప్పినాడు. క్షీరాబ్ది ద్వాదశి వ్రతము, క్షీరాబ్ది శయన వ్రతము అను నా 2 వ్రతములలో క్షీరాబ్ది ద్వాదశి వ్రతమును నీకు చెప్పెదను, వినుము. కార్తీక శుక్ల ద్వాదశి నాడు ప్రొద్దుగుకిన తర్వాత పాలసముద్రం నుండి లేచి మహావిష్ణువు సమస్త దేవతలతోడును మునులతోడను లక్ష్మీతోడను గూడి బృందావనమునకు వచ్చి ఉండి ఒక ప్రతిజ్ఞ చేసినాడు. ఏమనగా, ఏ మానవుడైనను ఈ కార్తీక శుద్ధ ద్వాదశి నాటి కాలమున సర్వ మునులతో దేవతలతో గూడి బృందావనమున వేంచేసి ఉన్న నన్ను లక్ష్మీదేవితో కూడా పూజించి తులసి పూజ చేసి తులసి కథను విని భక్తితో దీపదానము చేయునో వాడు సర్వ పాపములు వీడి నా సాయుధ్యమును పొందును అని శబ్దం చేసినాడు గాన నువ్వు పుణ్యకరమైన ఆ వ్రతమును చేయుము అని వ్యాసుడు చెప్పగా విని ధర్మరాజు, అయ్యా, ఈ వ్రతము చేయవలసిన విధానం ఎట్టిదో నాకు చెప్పమని అడుగగా వ్యాసుడు ఇట్లు చెప్పదొడంగెను. ధర్మరాజా, ఏకాదశి నాడు ఉపవాసం చేసి ద్వాదశి పారాయణ చేసుకొని సాయంకాలంన మరల స్నానం చేసి శుచి అయి తులసికోట దగ్గర చక్కగా శుద్ధి చేసి 5 వన్నెల ముగ్గులను పెట్టి పలు విధముల అలంకరించి తులసి నామాలను జపించి లక్ష్మీ సహితుడైన విష్ణువును తులసిని భక్తితో సర్వోపచారములతో పూజించి నైవేద్యమైన తర్వాత కొబ్బెర, బెల్లము, ఖర్జూరము, అరటిపండ్లు, చెరకు ముక్కలు సమర్పించి తాంబూల నీరాజనం లొసగి మంత్రపుష్పం పెట్టి పూర్తి చేసి తులసి సహిత లక్ష్మీనారాయణ మహత్యమును దీపదాన ఫలమును విని అనంతరము బ్రాహ్మణునకు గంధపుష్ప ఫలాదులొసంగి తృప్తిపరంచి వ్రతం పూర్తి చేయవలెను. ఇట్టి కథను ఎవరు విన్నను కూడా వారికి సర్వశుభాలు కలుగుతాయి. ఈ కథను ఎవరు విన్నా కూడా వారు సర్వపాపములను వదిలి ఉత్తమ గతిని చెందుదురని బ్రహ్మ నారదునకు చెప్పెను అని వ్యాసుడు చెప్పి, ధర్మరాజా, ఇట్లు క్షీరాబ్ది వ్రతము చేసి తులసి కథ విన్నవారు ఉత్తములగుదురు. ఓం నారాయణాయ నమః. ఓం నమో నారాయణాయ నమః. శ్రీ తులసి ప్రియ తులసి జయమునీయవే, జయమునీయవే. శ్రీ తులసి ప్రియ తులసి జయమునీయవే, జయమునీయవే. సతతము నిను సేవిల్తును సత్కృపగనవే, సత్కృపగనవే. సతతము నిను సేవిల్తును సత్కృపగనవే, సత్కృపగనవే. శ్రీ తులసి ప్రియ తులసి జయమునీయవే, జయమునీయవే. లక్ష్మీ పార్వతి వాణి అంశల వెలసి, లక్ష్మీ పార్వతి వాణి అంశల వెలసి. భక్తజనుల పాలించే మహిమలరుచో, భక్తజనుల పాలించే మహిమలరుచో. లక్ష్మీ పార్వతి వాణి అంశల వెలసి, భక్తజనుల పాలించే మహిమలరుచో. శ్రీ తులసి ప్రియ తులసి జయమునీయవే, జయమునీయవే. కొల్లగ శాఖలు వేసి పెళ్ళుగ దళములు విరిసి, కొల్లగ శాఖలు వేసి పెళ్ళుగ దళములు విరిసి. శుభకర పరిమళములతో పెరటి వేల్పువై వెలసి, శుభకర పరిమళములతో పెరటి వేల్పువై వెలసి. శ్రీ తులసి ప్రియ తులసి జయమునీయవే, జయమునీయవే. శ్రీ తులసి ప్రియ తులసి జయమునీయవే, జయమునీయవే.
దళమునకొక విష్ణువుగా విష్ణు తులసివే, దళమునకొక విష్ణువుగా విష్ణు తులసివే, దళమునకొక విష్ణువుగా విష్ణు తులసివే, శ్రీకృష్ణ తులసివే. జయహారతి గై కొనవే మంగళ శోభావతివై, జయహారతి గై కొనవే మంగళ శోభావతివై. శ్రీ తులసి ప్రియ తులసి జయమునీయవే, జయమునీయవే. శ్రీ తులసి ప్రియ తులసి జయమునీయవే, జయమునీయవే. సతతము నిను సేవింతును, సతతము నిను సేవింతును, సత్కృపగనవే, సత్కృపగనవే. సతతము నిను సేవింతును, సత్కృపగనవే, సత్కృపగనవే. శ్రీ తులసి ప్రియ తులసి జయమునీయవే, జయమునీయవే. వీక్షించినందుకు ధన్యవాదాలు. మరొక్కసారి అందరికీ క్షీరాబ్ది ద్వాదశి శుభాకాంక్షలు.